హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి వందనాలండి. మరి నోవాహు వాళ్ళలో దేవుడు మరి అనేకులను ప్రేరేపించినట్టే నన్ను ప్రేరేపించి ఈ యొక్క యవనస్తుల కూడిక పెడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ అంటే నేను నువ్వు లేదా నా కుటుంబం కాకుండా ప్రతి ఒక్కరూ దేవుడి మాటలు చెప్పాలని, అంటే మనం ఇక్కడ చెప్తేనే అనేకులు సువార్త చెప్పగలం, ఆ ధైర్యం వస్తుందని దేవుడి తలంపుతో మరి దీన్ని ఆ దేవుడే నిర్మించాడండి. నాదేం గొప్ప కాదు, నేను బోరపాటుని అందరూ తెలుసు కాదు. అలాగే మరి యవనస్తుల కూడికిని ప్రతి వారం ఎంతగానో ప్రతి ఒక్కరు కూడా వాడబడుతున్నారు. ప్రతి ఒక్కరూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలంపును బట్టి చెప్తున్నారు. అలాగే మరి నాకు ఇచ్చిన తలంపు కూడా దేవుడు మరి నేను ఏదో చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు ఏదో చెప్పాలని వాసన కలిగి ఎంతగానో ప్రేరేపిస్తున్నాడండి. ఆ మాటలు కూడా చెప్పాలని చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మీకు వేలాది వందనాలు సూత్రాలు సుతులు ప్రభువా తండ్రి. ఆయన అల్పుని అయోగ్యుని ప్రభువా తండ్రి యేసయ్య. నాయన ప్రభువా తండ్రి, అయ్యా నేను ఎందుకు పనికిరానంటి వాడిని, అయ్యా 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 నేనేంటో ప్రభువా తండ్రి మీకు తెలుసు ప్రభువా తండ్రి యేసయ్య. నాయన ప్రభువా తండ్రి, గొప్పల గురించి నాయన అనేకులు వినాలని కాదు కానీ తండ్రి యేసయ్య. అయ్యా ఇదిగో నాయన రక్షణ పొందిన మీరందరూ, ఇదిగో మీరందరూ ఏక శరీరమై ఉన్నారని నాయన తండ్రి నీకు గుర్తు చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయినా ప్రభువా తండ్రి, ఇదిగో నాయన నా బిడ్డలు ఎవరో నశించిపోవటం నీకు ఇష్టం లేదన్నావు తండ్రి యేసయ్య. నాయన మరి నాయన నా సహోదరుని ఆయన తల్లి తండ్రులు నాయన తండ్రి యేసయ్య, నమ్ముల బిడ్డలందరూ నాయన మీరందరూ ఏక శరీరమై ఉన్నారన్నావు తండ్రి యేసయ్య. పరిశుద్ధాత్మల నాయన చెప్పుటకు ఏ యోగ్యత లేకపోయినా ప్రభువా తండ్రి యేసయ్య, ఇదిగో నాయన తండ్రి నీ యొక్క ధర్మశాస్త్రముల గురించి, నీ విధించిన నాయన ఆజ్ఞల గురించి ప్రభువా తండ్రి యేసయ్య తెలియపరచుటకు నాయన తండ్రి నా నోటికి నాయన అబ్బుగా ఉంది. ఆనాడు ప్రభువా నాయన నేను మాట్లాడలేను అని మోసే గారు ఎంత బతిమాలుకున్నాను, నీ నోటికి నేను తోడై ఉంటానన్నావు, వెళ్ళమన్నావు తండ్రి యేసయ్య. ఇదిగో నేను ఎంత వద్దనుకున్నాను తండ్రి, మీరు ఇచ్చిన ఆత్మ నాయన చెప్పమని నాయన బలవంతం చేస్తుంది ప్రభువా. మీరే నా నోటికి గోరై ఉంది ప్రభువా. నాయన చెప్పవలసిన ప్రతి మాటని నాయన అనేకులకు అర్థమయ్యేలాగా, అనేకులు బలపరిచేలాగా తండ్రి యేసయ్య మీరే ప్రభువా ఈ మాటల్లో మీ శక్తి నుంచి ఆయన దృష్టిని గలిబిడి పెట్టుకుంటున్నావు ప్రభువా. మీ వాక్యం ప్రతి హృదయంలో అయ్యా అదిగో నాయన తండ్రి ప్రతి ఒక్క హృదయంలో ఫలింపజేసి నాయన మీ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని నడుచుకుని గొప్ప భాగ్యంలో దయచేయమని ఈ యొక్క శక్తిగా నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. దేవుని వందనాలండి. హల్లెలూయా. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవాలకి వందనాలండి. అయితే నేను చెప్పాల్సిన మాటలు ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఎదురుకుండా మన తండ్రిని ఎవరైనా అవమానపరిస్తే వదలకుంటారా? చెప్పాలనుకుంటారు వదలం కదా. మన తండ్రి ఎంత నీతిమంతుడో మనకు తెలుసు, కానీ మన తండ్రి నీతిమంతుడైనను ఆయన అంటే ఆయన గొప్ప వ్యక్తి అనుకోండి, కలర్ అనుకోండి, లేదా ప్రెసిడెంట్ అవ్వడం మోడీ గారు అనుకోండి, అంత మంచి వ్యక్తి గురించి ఎవరైనా చెడ్డగా చెప్పినా మనకన్నీ తెలుసు. మనం ఏం చేస్తామన్నా గురుకము చెప్పాలని లోన రగులుతూ ఉంటుంది అక్కడ. అలాగే మరి నా తండ్రి గురించి మరి ఆయన నాకు బలపరిచిన మాటల గురించి కూడా చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. అసలు చాలా సంఘాల్లో, మన సంఘం చాలా బెస్ట్ అండి, చాలా సంఘాల్లో అంటే వాక్యం చెప్తుంటారు దైవజనులు, శాఖలు వింటూనే ఉంటారు. ఎప్పుడైనా మీరు అడిగారా ఆశగారు ఇది ఏంటి అసలు, దీనికి అర్థం ఏంటి అని ఎవరైనా అడుగుతూ ఉన్నవారు చేయలేదండి. అంటే అలా ఉండిపోవడం వల్ల
పాస్టర్ గారు చెప్పిందే నిజం అనుకుంటున్నాం తప్ప మనం అసలు దేవుడు మాట్లాడుతున్నాం లేదా అన్నది తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా అడుగుతుంది, ప్రశ్నిస్తుంది, ఆ డౌట్ తీర్చుకుంటుంది. అంటే దేవుడి కోసం తాపత్రయం పడుతుంటుంది, అలా తెలుసుకోవాలి. పాస్టర్ గారు ఏంటండి, దీనికి అర్థం ఏంటండి, లేదా నాకు చిన్న వాక్యం వచ్చింది దీనికి అర్థం ఏంటండి అని అడిగే మనసు అనేకుల్లో ఉంటుంది. మరి దేవుడు అనేకులను సుశులుగా మార్చడానికి కారణం ఏంటంటే వాళ్ళ వెనకాల తిరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన ప్రతి మాటకి తండ్రి ఇది ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే అని అడుగుతూ తెలుసుకుంటూ ఉండేవారు. అందుకే అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ 12 గోత్రముల సింహాసనంపై మీరు కూర్చుంటారని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే మనము కూడా మనమని కాదులే, మనం కాదు, చాలా సంఘాల్లో ఉన్నవారు ఏంటంటే అసలు సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే అభిషేకం ఉందంటారా? అసలు హస్తనిక్షేపణ ఉందా? హస్తనిక్షేపణ తీసుకుని సేవ చేయాలా, చేయకూడదు? తీసుకోవాలా? పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. మనం అపోస్తుల బోధన చెప్పుకొని తిరుగుతున్న అపోస్తుల సిద్ధాంతంలో కూడా ఉంది. అందుకే నాకు ఎందుకో బాధ అనిపించింది. ఎందుకంటే నా తండ్రిని ఎవరు బాధ పెట్టినా ఒకటి చచ్చిపోవాలి, ముందు ఏం చేసినా పర్వాలేదు, మనం ఎక్కడున్నా దేవులో చూపిస్తాం, ఎక్కడున్నా ప్రార్థన చేస్తాం. అభిషేకం లేదని మరి చాలా మంది భ్రమలో ఉంటున్నారు. నిజంగా దేవుడు ఒక అభిషేకం ఇచ్చాడు అనుకోండి, అంటే మీ ఇంట్లో ఎవరికి ఇచ్చినా ప్రార్థన చేసిన స్వస్థపరిచే అభిషేకం ఇచ్చాడు అనుకోండి, అంటే నువ్వు ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది వీల్లేదు. ఇప్పుడు మన ఇండియాకి ఒక నియమ నిబంధనలు ఉన్నాయండి. అవి అనుసరించుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను చేస్తానంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి కేసులు అడిచేస్తారు, లేదా జైల్లో అడిచేస్తారు, లేదా ఊరు తీసేస్తారు, లేదా గన్నెట్టి కాల్చేస్తారు కదా. మరి మనుషుల కంటే గొప్ప దేవుడు మన తండ్రి. మరి ఆయనకి తల వంచరా? ఆది యందు వాక్యం, వాక్యం దేవుడి యందు, వాక్యం దేవుడే ఉంది. మరి ఇన్ని మాటలు చెప్పినా దేవుడి మాటలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అనుసరించట్లేదు అనే అదే నాలో ప్రేరేపించిన దేవుడి ఉద్దేశమేమో అని నేను చెప్పకూడదేమో అనుకుని ఉన్నాను. కానీ వానయ్య ఒకసారి చెప్పేసి పోతాను ఏదైనా అంటే, ఎందుకంటే నేను చెప్పకపోతే దేవుడు ఒక మాట అన్నాడండి, అంటే ఎవరైతే అందరిలో నా తండ్రిని ఒప్పుకుంటారో నేను నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. నేను చెప్పేది నిజం, ఉండేది దేవుళ్ళు. మనకు తెలిసింది చెప్పాలి, తెలియదు అడిగి తెలుసుకోవాలి. అయితే మరి నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. అభిషేకం లేదన్న చాలా మందికి, అభిషేకాన్ని చిన్న చూపు చూస్తున్న వారు అనేకులకి. ఎందుకంటే మరి దేవుడు ఇంతగా పాత నిబంధనలో కొత్త నిబంధనలో అభిషేకానికి అంత గుర్తింపు ఎందుకు ఇచ్చాడు, అంత అభిషేకం ఎందుకు ఇచ్చాడు? అసలు మరి పాత నిబంధనలు చూసుకుంటే 1 సామ్యులు 26:11-23 చూడండి. యెహోవా చేత అభిషేకము పొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. ఇక్కడ సౌలు గారికి ఎంతో నమ్మకంగా ఉన్నాడండి దావీదు. అంటే ఆయన ఎలా భావించాడంటే ఒక తండ్రిగా భావించవచ్చు, ఒక రాజుగా భావించవచ్చు. ఎంతగానో భావించి అంటే నమ్మకంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సౌలు దేవుడి మాటకి లోబట్టలేదని దావీదుని హెచ్చించడానికి, అభిషేకించడానికి చూస్తున్నాడు. చూశాడు కూడా, చేశాడు కదా అన్న, అభిషేకించాడు దావీదుని. ఏమని అభిషేకించాడు? రాజ్యుడిగా లేదా సేవకునిగా అభిషేకించాడు. అంటే అక్కడ అభిషేకానికి అంత గుర్తింపు. సౌలు కూడా అభిషేకించాడు ముందు. కానీ సౌలు ఎంత దూరం దావీదుని చంపాలని ఉన్నా సరే, దావీదు ఏం చేశాడమ్మా? దొరికిన
ఏం చేయలేదు. దేవుడు అంటే అభిషేకించిన వ్యక్తిని నేను ఎలా చంపగలను అంటే ఒక విధంగా చూడాలంటే ఎవరైనా చంపేస్తారన్నమాట. ఇప్పుడు మనల్ని చంపాలనుకున్న అనుకుంటారా, ఎక్కడ కాబట్టి అక్కడ దొరికినా చంపేస్తాను. కానీ దావీదు దేవుడు ప్రేమను బట్టి అంటే దేవుడికి లోబడి సౌలు మీద అమ్మో దేవుని అభిషేకం ఉంది, మనం ముట్టకూడదు, నేను నిన్ను చంపగలను కానీ నా దేవుడికి అప్పు చెప్తున్నానని ఏం చేశాడమ్మా, వెళ్ళిపోయాడు విడిచిపెట్టి. కానీ ఎవరు చంపారు? సౌలు. దావీదు చంపలేదు, దేవుడే అప్పు చెప్పాడు దేవుడికి. మరి అభిషేకానికి ఎంతో గొప్ప ధన్యత ఉంది. అంటే మనము ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు దేవుని యొక్క నీతి నియమాలు మనం చదవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. లోకంలో లేదా మన ఎన్నో సంస్థలు ఎన్నో ఇబ్బందులు దేని గురించైనా మనం ఎంతగా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఏమి కాకుండా నిన్న కాకుండా మనం వచ్చిన సెలవులో ఏటేటి ఉన్నాయో చిన్నపిల్లలు గెలికేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చదువు రాలేని వాళ్ళు కూడా ఆపరేటింగ్ చేసేస్తున్నారు సెలవు. కానీ మరి దేవుడు మనకి మనం ఇచ్చిన ఆయన వాక్కుని మనం ప్రతిరోజు చదవలేకపోతున్నాం. మరి అనేకులు అబద్ధ బోధలోకి ఎలా వెళ్ళిపోతున్నారంటే తెలుసుకోలేక ఏది నిజం ఏది అబద్ధం. అంటే చాలామంది చెప్పిందే కరెక్ట్ అనుకుని ఉండిపోతున్నారు అంతే. అంతేకాని దేవుడు మాట్లాడుతున్నాడా మాట్లాడలేదా, ఇది దేవుడు చెప్పిందా కాదా. ఎంతోమంది నిజంగా నేను ఒకప్పుడు అంటే నేను రక్షణ పొంది అంతగా పాపగా తిరిగానో చాలామంది తెలుసు. మరి వదిన నన్ను ఎంతగానో వచ్చి ప్రార్థన చేసేది. అలాగే మా భార్య ప్రార్థనలో నేను మారిన అంటే పిల్లాకే చర్చికెళ్ళడం, ఏదో పాటలు పాడడం, ఆరాధన చేయడం, వచ్చడం అంతే. వాక్యం మీద అంత దృష్టి లేదు. మేము ఆరాధన చేస్తే సరిపోద్ది కదా, లేదా చర్చికి వెళ్తే సరిపోద్ది కదా అని మైండ్లో ఉండేవాళ్ళు. కానీ దేవుడు నాకు అప్పుడు రక్షణ పొందినప్పుడు చూపించిన నిజంగా చాలామంది ప్రవక్త అంటారు, అంటే చాలామంది తిడుతూ ఉంటారు ఆయన ప్రవక్త ఏంటి అని. ఇప్పుడు నేను తెలివైనోని అని చాలామంది నిలబడతారు. ఇంకో తెలివైనోని తీసుకొచ్చి నీ తెలివైన చూపించరా అని ఆ లెక్కలు అడిగినప్పుడు లేదా ప్రతిదానికి సమాధానం చెప్పినప్పుడు అడన్నీ మూసుకొని వెళ్ళిపోతాడు. కానీ అన్నిటికీ సమాధానం చెప్తే నిజంగా ఇద్దరున్నారు. అప్పుడైతే ఒకరు, ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు. ఒకటి రంజిత్ తోఫిర్ గారు, రెండోది సాలెమాన్ గారు. ఎందుకంటే ఇంతలాగా బలపడినందుకు ఇంత ఆత్మలో నేను రగలడానికి కారణం నిజంగా ఎంతో వాక్యాలు అనేకులకి అందించబడుతున్నాయి, అనేకుల్ని రక్షణలోకి నడిపిస్తున్నాయి, అనేకులకి డౌట్ క్లియర్ చేస్తున్నాయి. చాలామంది సంఘాల్లో ఉండేది చాలా తెలియట్లేదు. అంటే దేవుడికి అంటే భయపడుతున్నారు అంటే అది విరోధం అన్నప్పుడు అడగలేకపోతున్నారు, అది తప్పు కాదా అని చూపించలేకపోతున్నారు. అయితే మనం మేము అనట్లేదు, మనం వెళ్ళి అడుగుతున్నాం అనుకుంటే మన బాధ్యత ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది కదా అని చెప్పినంత మాత్రాన ఏమైపోం. చాలా అవతలలో ఏమైనా అనేసుకున్నా సరే దేవుడికి అక్కడ తాచులోకి వస్తాడంట. మనం చేసే ప్రతి క్రియ, మనం మాట్లాడే ప్రతి మాట, వాళ్ళు సాక్ష్యం చెప్తే అన్ని సాక్ష్యం చెప్తే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. మనుషులకి మనం భయపడాల్సిన పని లేదు. మన ముందు దేవుణ్ణి వెతకాలి, తెలియకపోతే దేవుణ్ణి అడగాలి. మనం ఎంత ప్రార్థించినా ముందు మనం అడుగుతూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితంలో ముందు అడగాల్సింది ఏంటంటే దేవుని యొక్క నీతి రాజ్యమును మనం వెతకాలి, అడగాలి. ప్రభువా మీరు నేను ఎలా మర్చిపోవాలి, నువ్వు ఎలా ప్రార్థించాలి, అసలు ప్రభువా అసలు నీ నీతి నియమాలు ఏంటి మాకు తెలియపరచండి అని మనం అడిగే కొద్దీ ఏదో ఒక రోజు దేవుడు అభిషేకం ఇస్తాడు. అది దేవుడు ఇస్తాడు అన్నమాట. అంటే కొన్ని అభిషేకాలు ఉన్నాయండి, అవి దేవుడు ఇస్తాడు. అంటే మనం పాట పాడినంటే అది దేవుడి కృప అభిషేకం అంటాం. సన్నిధిలో ఉండడానికి చాలామంది ఉండలేదు, ఏదో వచ్చి వెళ్ళిపోవడం అది ఏదో చేస్తాం. కానీ మనం సన్నిధిలో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్ని అభిషేకాలే. కానీ మరి సత్యాన్ని గ్రహించుకోవడం కూడా ఒక అమాయకత్వంలో ఉన్నాం.
అంటే దేవుడు ఒక దాంట్లో అంటున్నట్టండి. ఏమన్నాడంటే అనేకుల ద్వారా, నా ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మీకు అనేక మార్లు తెలియపరిచాను. చెప్పి 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 దేవుని వెతకండి. దేవుడి అసలు నీతి నియమాలు ఏంటో మనం అడగమని ఎన్నోసార్లు, ఇది కరెక్ట్ కాదని ఎంతోమంది దైవజనులతో మనం ఏదో సెలవు ఓపెన్ చేసిన, ఏదో అంటే సువార్త ఛానల్ పెట్టుకున్నా ఎవరో ఒక దైవ సేవకుల ద్వారా మాట్లాడతారు. మన మనసులో ఉన్న బాధతో ప్రతిదానికి అంటే దేవుడు ఎవరో ఒక్క ద్వారా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ముందు ఇవన్నీ కూడా వెతకాలి, తెలుసుకోవాలి. చదవకపోతే ఎక్కువ చదివితే మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మన జీవితం ఇంకా ఎంతుంది, ఎంతకాలం ఉంది, మనం తెలుసుకోవాలి. అనేకులు చెప్పేవాళ్ళు ఉండాలి, అనేకులు మార్చేలా ఉండాలి. అంటే మనం దేవుని వాక్యం మీద ఎంత దృష్టి పెట్టి ఉంచాలి. నేనంటే ఎవరైనా ఒక విధంగా లోకంలో అలా చనిపోయానంటే ఒకరు నన్ను కొట్టిన అంత కోపం రాదేమో, కానీ ఆ తండ్రికి మన బిడ్డల మీద ఎలా ఉంటుందో నాకు నా బిడ్డల మీద అంత ప్రేమ ఉంటుంది. ఇంకొన్ని ఆపేస్తుంటాయి. ఆ తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో మన పుట్టిన పిల్లల మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. అలాగే మరి తండ్రి చెప్తున్న ఎరిగి తండ్రిని ఎరిగిన వాడే నిజమైన కుమారుడు. మరి నాకు కలిగిన ఆశ ఏంటంటే ఎవరో కూడా ప్రతిదీ ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలి. ఏది మనం నిర్ధారించుకోకూడదు. అభిషేకం అన్నది చాలా గొప్పది. ఆనాడు ప్రవక్తల ద్వారా తైలాభిషేకంతో అభిషేకించారు. మరి ఈనాడు మన అపోస్తుల బోధ చూద్దామండి. అపోస్తుల 6:6 చూడండి. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చదవనా? వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అంటే మనకి తెలియని ఏంటంటే అనేక అభిషేకాలు ఉన్నాయి, అనేక హస్తనిక్షేపాలు ఉన్నాయండి. ఒకరిని సువార్తగా అభిషేకిస్తారు, ఒకరిని అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. కానీ చాలా మంది తీసుకుంటున్న అభిషేకం ఏంటంటే నన్ను అయ్యగారు సువార్తకులుగా అభిషేకించండి, సువార్తకులుగా అభిషేకించండి. ఎక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే దేవుడి పిలుపు లేనప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి, దేవుడి కొరకు స్వార్థకైనా చెయ్యాలి అని అభిషేకం తీసుకుంటారు. ఇలాగే పౌలు గారు అనేకుల మీద చేతులుంచి అభిషేకం ఉంచారు. అభిషేకం నుంచి కృపావరంతో నింపారు. సువార్తకునిగా, సేవకునిగా అలా ఎంతో మందిని అభిషేకించి మార్చారు. మరి వాళ్ళందరూ కూడా ఎలాంటి అద్భుతాలు నిజంగా. మరి చాలా మంది అంటారు అభిషేకానికి చిన్నంచన వేసేవాళ్ళకి చెప్తున్నానండి. అంటే ఇంత పౌలు గారు బతుకు మనం బతికాము, పేతురు గారు బతుకు మనం బతికాము, ఆ 12 మంది శిష్యులు ఎవరు బతికాము. అలాంటి అద్భుతం ఏం చేసామా? లేదు. కానీ వాక్యాన్ని మాత్రం తొక్కిపెట్టి వారి ఆలోచనలు చెప్పే సేవకులు ఎక్కువైపోయారు. ఎందుకంటే నేను లైవ్ పెట్టాను, ఇది ప్రతి ఒక్కరు వినాలని. ఆ ఫేస్బుక్ లేదు, తప్పుంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు, అంటే కరెక్టా కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడి అభిషేకాన్ని, హస్తనిక్షేపాన్ని నిర్లక్ష్యం చేసే ప్రతి ఒక్కరి గురించి, తెలియని ప్రతి ఒక్కరి గురించి మనకు తెలుసు అనుకో, తెలియలేని వారి గురించి చెప్తున్నాను. దేవుడు అభిషేకాన్ని ఎప్పుడు కూడా తప్పనిసరి అభిషేకం లేదని తప్పుడు మాట్లాడకండి. అంటే మనం ఇప్పుడు నాకు అభిషేకం నీవు ప్రార్థన చేసాను. చాలామంది ఉన్నాయి. చనిపోయిన జోగి ఉన్నాడు కదండి, ఆ జోగికి నేను ప్రార్థన చేశాను. నాకు అభిషేకం లేదు, సేవకులుగా నాకు అభిషేకం లేదు. కానీ నేను బాగున్నాను, నాకు ప్రార్థన చేయగలను, చాలా బాగుంది మేడం. అంటే నన్ను అందరూ ఆశ్రయిపోతారేమో అనుకున్నాను. ఆఖరికి నచ్చనని నేను మనసులో ఉన్నప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను.
కానీ వాడు చేసిన పాపం వల్ల పడిపోయాడు. అలా చెప్తున్నాను, దేవుడు ఒకసారి అభిషేకించాక ఏ ఒక్కరు మళ్ళీ లోకం వైపు పాపం వైపు తిరగకూడదు. ఇంకోటి ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యం ఉంది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇవన్నీ చేసినా ఇది చేసినా సరే పాపమే. మనకి తెలిసింది కూడా దేవుడి వాక్యాన్ని తక్కువ అంచనా వేసినట్టు మాట్లాడకండి. ఎందుకంటే దేవుడి వాక్యం చాలా విలువైనది. మనకు అడిగితే మనకు తెలియకపోతే ఆయన తెలియపరుస్తాడు. తెలియపరచిన దేవుడు మాత్రం కాదు. మనకి ఏ డౌట్ ఉన్నా ప్రతిదీ కూడా దేవుడు తెలియపరిచే దేవుడు. మనల్ని ఎంతగానో ఉంటున్నాం అనేకులు చెప్పేవాడుగా ఉంచుతాడు. ఇంకా ఎంతో బైబిల్ జ్ఞానం మనందరికీ కూడా ఇస్తాడు. అలాగే మరి అపోస్తలులు గారు ఎంతో ప్రయాసపడి అనేకులు శిష్యులుగా, సేవకులుగా, సువార్తకులుగా ఎంతగానో చేశారు. మరి ఇంత మాటలు ఉన్నాయి, అభిషేకం ఉందని రుజువు చాలా ఉన్నా. అభిషేకం ఉంది మరి చాలామంది నమ్మట్లేదు. నేను చెప్పాను కదమ్మా, నేను చేశాక చాలామంది స్వస్థపడ్డారు. కానీ అలాగనుకుని నేను అదే తోవలో వెళ్ళిపోతే దేవుడు అక్కడ అడుగుతాడు గేటు దగ్గర లోనికి వెళ్ళిన ఏది చట్టాలు ఏ ఉన్నాయో అవి పాటించాల్సిందేమో. పాటించుకుంటా ఏమి చేయలేం. దేవుడికి ముందు మనం ఆయన యొక్క నీతి నియమాలు మనం పాటించే ఏదైనా సరే చేయాలి. చేయకపోతే అందులో ఎంతో నీకు తెలిసి ఎంతో ఉంటే అక్కడ నేను నిలబడతాడు. వెళ్ళి వాళ్ళకి తెలియదు లేదా నీవేమయ్యో నీతికి మాట్లాడలేదు. లేదు తండ్రి నన్ను ఏదో చేస్తారని నేను ఉండిపోయాను, ఏం వేసేస్తారని ఉండిపోయాను. అదే నేను నిలిపించింది అందరూ కలిసి నా దగ్గర రావాలి అని దేవుడు అంటాడు. అట్లా ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా బాధగా చెప్తున్నాను. దేవుడు వాక్యాన్ని అవమానపరిచే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దేవుడు మార్చుకోవడం ఇంకో అవకాశం. అలాగా ఇందాక ఎక్కడో చెప్పి మీకు మర్చిపోయాను. ఏంటంటే దేవుడు అనేకుల ద్వారా, అనేక సేవకుల ద్వారా చెప్తూ 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 వెళ్ళలేని వారికి, మారలేని వారికి మీదకి ఏం పంపిస్తాడంటే దుష్టాత్మను పంపిస్తాడంట. వాళ్ళకి సత్యం వినబడదంట. ఇంకా వాళ్ళు చేసే దాంట్లోనే వాళ్ళు ఉంటారంట, కానీ సత్యం అనేది వినబడదంట. అంటే దుష్టాత్మ అంటే దయ్యంతో కలిగిన ఆత్మ కలిగి వాళ్ళ సన్నిధిలో ఉంటారు, శుద్ధిస్తారు, ప్రార్థిస్తారు. సత్యం తెలియదు, తెలుసుకోవాలి. చెప్పి కూడా మాట విను. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు లేదా నేనే అనే అహం మనుషుల దగ్గర ఉండకూడదు. మనుషుల దగ్గర ఒకవేళ ఉన్నదేమో పర్లేదేమో అనుకుంటాను నేను. ఆ దేవాది దేవుడి దగ్గర అసలు ఉండకూడదు. ఎందుకంటే ఎంతోమంది దైవజనులు, సేవకులు, అద్భుతాలు చేసేవారు కూడా పడిపోయారండి. చాలామంది అంటారు అభిషేకం తీసుకునే ఆయన దేవుడు నన్ను క్షమించుగాక. అభిషేకం తీసుకుని చాలామంది తాగిసి తిరుగుతున్నారు, కప్పుడు పనులు చేస్తున్నారు. ఆయన ఎవరో చేస్తున్నారని నువ్వు కూడా తిరుగుతావు కదా. దేవుడి ప్రేమ కలిగే ఆయన ఎవరో తప్పుడు చేశారని నువ్వు చేస్తావు. అది తిరిగాడని లేదా మాకు అక్కర్లేదు అభిషేకం. మన దేవుడు మనకు అప్పు చెప్పినా ప్రతిదీ అనుసరించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళనా మన కర్తవ్యం. అంటే దేవుడు మనపై ఇచ్చిన చిత్తం, మరి ఆయన చిత్తాన్ని నిలబడుకుంటా మనం ఏం చేయలేం. అంటే ఈరోజు బాగుండొచ్చేమో, కానీ దేవుడు ఎలవేళలా అలా ఉంచదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలియంది అడిగి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు చెప్తారు. చెప్పకపోతే అక్కడ డౌట్ క్లియర్ అవ్వకపోతే ఉంటుంది. ఇంకా లేకపోతే ఎంతోమంది దైవజనులు లైవ్ డిబేట్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరు అడుగుతారు నాన్న నేను సాయం చేయాలి. నిజం, ఎంతోమందిని అయ్యారు ఇది నా సమస్య లేదా మా సంఘంలో ఎలా ఉంది, నాకు ఈ డౌట్, ప్రతి దానికి క్లియర్ చేసే అంటే దేవుడు అన్ని ఇచ్చి కూడా అందరినీ కూడా నిలబడతాడు. అనుమానం పెడతాడు, దానికి క్లియర్ చేసేవాడు కూడా మనం ముందు పెడతాడు. కానీ మనం అందరం కూడా వినాలి, దాన్ని వెతకాలి, ఆలోచించాలి. ఇది కరెక్టా కాదా కనుక్కోవాలి. అందరినీ అది కనుక్కోవాలి. దైవజనులు
లేదా పక్కన ఉన్న వాళ్ళకి. మన సంఘంలో ఉన్నారా? అనేక సంఘాల్లో ఉంటారు. అంటే మనకంటే ఇంకా భక్తిగా ఉన్నవారు ఉంటారు, బైబిల్లో ఎదిగిన వారు ఉంటారు, ప్రార్థనలు ఎదిగిన వారు ఉంటారు. దేవుడు అంటున్నారు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సరి చేసుకోండి, ఒకరు అడిగి తెలుసుకోండి. అంటే మనం ఎలా ఉంటున్నామో అనేకులు అంటే మనం అడిగి ఏ విషయంలో అడిగి తెలుసుకుంటాం. దేవుడి గురించి అడిగి తెలుసుకుంటున్నాం. లోకంలో ఉన్న సోది కబుర్ల గురించి ఇప్పుడంతా ముప్పన్నాం. దేవుడి వాక్యం అంటే నిజంగా సాలేమన్న గారు అన్నట్టు అద్భుతాల గురించి, ఆశీర్వాదం గురించి సంఘాల్లో మెయిన్ ఎక్కువ ఈ అద్భుతాలు, ఆశీర్వాదాలు ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ముందు మనం చెప్పాల్సిన అద్భుతాలు, ఆశీర్వాదాలు ఇవన్నీ కాకుండా దేవుడు నియమాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ముందు ఇది తెలుసుకోవాలి. చాలామంది శ్రమ పడ్డారు. నిజంగా ఈనాడు ఎంతోమంది సేవకులు బిల్డింగ్లు కట్టి కోటీశ్వరులు అయి ఉన్నారు. అంటే ఆ కాలంలో కాదు, ఒక్కొక్కసారి పౌలు గారు అద్దెంట్లో ఉండేవారంట. ఆయన ఏ ఊరు వెళ్తే అలా ఒక్కొక్క ఊరు నిజంగా ఈనాడు చెప్తుంటారు సేవకులు, ఏమీ తెలియని సేవకులు చెప్తుంటారు. ఆనాటి ఆ ప్రవర్తల కన్నా గొప్పవారు. కానీ ఆయన తప్పు చేసి మాట్లాడతారు. అంటే దేవుడి వాక్యాన్ని తొక్కినట్టు మాట్లాడుతున్నారు. అందుకు బాధ వచ్చే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆనాడు చదవండి, చూడండి, తెలుసుకోండి. నేను చెప్తున్నానా అది కరెక్టా కాదో తెలుసుకోండి, ఇంకొకరు చెప్తారా అది కరెక్టా కాదో తెలుసుకోండి. అంటే దేవుడు నిజంగా ఎంత దేవుడి మీద ప్రేమ, భక్తి, భయం కలిగి ఆస్తులు ఉన్నవాళ్ళు ఆస్తులు అన్ని పెట్టి సువార్త కోసం ఖర్చు చేసింది. అలాగే నేను బిల్డింగ్ కట్టుకోలేదు. పౌలు గారు అంతా పేదవారు పంచిపెట్టడం, సువార్త ప్రకటించడం, అద్భుతాలు చేయడం. మరి పేతురు గారు ఎవరన్నా దేవాలయంలో ప్రవేశిస్తుంటారు, భిక్షగాడు అడుగుతాడు కదమ్మా డబ్బులు. అంటే ఆ భిక్షగాడు అడిగినప్పుడు ఏం చెప్తారమ్మా వాళ్ళు, వెండి బంగారాలు నీకు ఇచ్చుటకు నా దగ్గర లేదు కానీ అంటే దేవుడు అడిసాడు, నువ్వేం కోరుతున్నావు, స్వస్థంగా పొందబోతున్నావా అంటే అప్పుడు అవన్నీ లేవు వాళ్ళ దగ్గర. కానీ వాటికంటే విలువైనవి ఉన్నాయి. ఎంత డబ్బు ఉంటే ఒక రోగిని స్వస్థపరుస్తాడు, ఎంత రోగం ఉంటే కాళ్ళు చేతులు లేని లేపుతాడు, చచ్చిపోయిన లేపుతాడు. ఇవన్నీ లేకపోయినా సరే అది ఆనందం. ఎందుకంటే నా దేవుడి రాజ్యాన్ని నేను కట్టుకొని వెళ్తున్నానన్న గొప్ప ఆనందంతో శిష్యులందరూ ఎంతో సేవా సువార్త చేశారు. వాళ్ళకి డబ్బు గురించి అసలు ఆశ లేదేమో. ఒకవేళ డబ్బు గురించి ఆశపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తోమా గారు, యోధా, ఇస్కరేతు యోధా గారు డబ్బు గురించి, డబ్బు సంచి గురించి ఆశపడ్డారు. ఆయన స్థానంలో ఇంకొన్ని దేవుడు నిలబెట్టారు. నిజంగా ఆనాటి సేవ, ఆనాటి భక్తి, మరి అనేక దైవజనులు అనేక మంది ఎంతో పాటల రూపంలో అంటే క్రైస్తవుడా కదలేదండయ్యా అని ఒక సాంగ్ ఉందన్న, అంతా వినాలి. అంటే ఆనాడు ఎలా ఉంది, ఈనాడు ఎలా ఉంది, సేవ ఎలా ఉంది, ప్రతి కూడా పాటలోనే రాశారు. నిజంగా అద్భుతమైన సాంగ్. అది ఊరి గారు పాడారు, సాలేమన్న గారు కూడా పాడారు. చాలా వివరంగా పాడారు. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయి, ఏడు కోరుకుంటున్నారు, స్వస్థత కోరుకుంటున్నారా, సత్యం నాకు తెలియాలని పోరాడుతున్నారా అనే కూడా పాటలు నిజంగా పాత పాటలు అందుకే ఎంతో ప్రాణం పెట్టి పాడుతూ ఉంటారు. ఎంతో భావం కలిగిన ఇందులో నిజంగా ఏ ఒక్కరు కూడా దేవుడి మాటను నిర్ణయించి పెట్టకండి. తెలియకపోతే పక్క ఉన్నది తెలుసుకోండి, లేదా అనుకున్నది తెలుసుకోండి. నలుగురిని అడిగి తెలుసుకున్నాను. బైబిల్లో కూడా ఏదో వాక్యం ఉంది. అంటే మనం అడగాలి, అడిగి తెలుసుకోవాలి, అది క్లారిటీ తెచ్చుకోవాలి, ఇది నిజమా కాదా. అంటే మనం అడగకుండా మనం ఏ మాట పుస్తకం మాట్లాడకూడదు. తర్వాత ఇంకొక తెలిసినోడు వచ్చి ఉంటే చెప్తాడు కదా, ఇది కాదు నాన్న, ఇది సత్యం అని. అలా మనం తెలుసుకుని మాట్లాడాలి. దేవుడు హస్త నిక్షేపం నుంచి తక్కువ అంచనా దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిపై సేవకు పిలుచుకుంటేనే హస్త నిక్షేపం అనేది కలుగుతారు. నిజంగా హస్త నిక్షేపం అనేది ఎవరో అంటే తక్కువ మందిలో జరుగుతూ ఉంటారు. నిజంగా అన్ని రోజులకి మాత్రం ఒక 4,000 మందిలో జరిగింది.
ఎంతో అద్భుతం నిజంగా. చాలా దేవుడి కృప అంతా. నేను సన్నిధిలో నిల్చుని ఉంటాను. వఫీల్ గారు ఇష్టం, సాలేమాన్ ఇష్టం అని ఆ వఫీల్ గారి దగ్గర నువ్వు హస్తనక్షత్రం తీసుకో అని ఇతను బలం వచ్చాడు. దేవుడు వేరుపించాడు, మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరికి ఇవ్వరు. తీసుకోవాలంటే 33 రూల్స్ ఉంటాయి. కానీ మరి దేవుడు చిత్తం ఉన్నాక అవన్నీ కూడా మీ భాష గారు అన్నా లేదండి ఎంతో మర్యాదగా బాగా చేశారు. అలాగే ధాన్యాల్ని అది బాప్టిస్ట్ ఇచ్చే ముందు నేను సాలేమాన్ గారి దగ్గరికి వెళ్ళిద్దాం అనుకున్నాను. నాంత కూడా చెప్పాను. అభిషేకం ఎప్పుడైతే పొందిందో దేవుడు అభిషేకం అన్ని మీద ఉంది కాబట్టి ఆ మొట్టమొదటి ఆత్మను నా అబ్బాయిని చెప్పారు. అంటే నాకు అంత నమ్మకం అభిషేకం అంటే కదమ్మా. ఇది ఎవరు కూడా అభిషేకాన్ని తక్కువ అంచనా వేయకండి, దేవుడి మాటలు నిర్లక్ష్యపరచకండి. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇంకా ఇందులో. దేవుడి మాటకు లోబడి అక్కడి నుంచి వచ్చేసిన వారు ఉన్నారు, దేవుడి మాట చేయమన్నది చేసిన వారు ఉన్నారు. అది ఎంత అంటే అక్కడికి వెళ్తే నన్ను చంపుతారేమో అన్నా సరే భయపడకుండా దేవుడి మాట నెరవేర్చాలి, దేవుడి మాట నేను చెప్పాలి, దేవుడు నాకు చెప్పమన్నది చెప్పాలి అన్న ధైర్యంతో ఆనాడు ఎంతో మంది భక్తులు, ప్రవక్తలు, శిష్యులు వెనకంజ వేయకుండా వారి ప్రాణాలతో సహా అర్పించారు. నిజంగా చనిపోతూ కూడా నేను యేసు అంటే అంత గొప్పవాడిని కాదు, నన్ను తల కింద సిలువ వేయండి అన్నంత. అంటే చనిపోతున్నప్పుడు కూడా తగ్గింది. నిజంగా మనకి ఏమైనా వచ్చిన బాధ వస్తే ఎంతో సురుక్కుంటాం మనసులో. అంటే ప్రేమ, అంటే ప్రేమ లేని వాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. అందా ప్రేమ ఉంటే ప్రతీది సహిస్తుంది, ప్రతీది తెలియపరుస్తుంది, ప్రతీది ప్రేమతో ముందు దేవుడు ముడిపెట్టాడు. ప్రేమతో మనం అన్నీ సాధించగలం, అన్నీ చేయించగలం. మరి ఈరోజు నేను మాట చెప్పడానికి కారణం దేవుడి మాటకు మనం కట్టుబడి ఉండాలి. తెలుసుకోలేని ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ముందు దేవుని అడగాలి, ఇది కూడా దేవుని అడిగి తెలుసుకోవాలి. మనం ఇంకా ఇక్కడే ఇప్పుడు ఇలా ఉండిపోకూడదు. కూర్చునేవారిగా వినేవారిగా ఉండకూడదు. అలా ఈ ప్రపంచంలో అనేక సేవకురాలు సంఘాలు ఉంటే ఈ పాటికి ఆత్మని రక్షించేవారే కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం పరిగెట్టారు. అంటే దేవుడు నా పై వచ్చిన చిత్తం ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటి అని మనం అందరం కూడా అడగాలి. ముందు స్త్రీలను, పురుషులైన, ముసలోలైన, యవనస్తులైన ప్రతి ఒక్కరూ కూడా మనం ముందు దేవుడి చిత్తాన్ని అడగాలి. ప్రభువా నీకోసం నేను ఏం చేయాలి తెలియదు. ప్రతి ఒక్కటి కూడా అడగడగడ కన్నీరు కారుస్తూ అడిగితే ఆనాడు యాకోబు గారు ఏ విధంగా పట్టుబడవగా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టను. మనం అటువంటి పోరాటం మనకు ఉండాలి, అటువంటి ప్రేమ మనకు ఉండాలి. ప్రేమ ఉంటే నేను ముందు మనం ఎన్ని చేయగలను. ఒక ప్రేమ, గాఢమైన ప్రేమ అంటే అది ఎవరు విడదీయలేదు, ఎవరేం చేసినా తొలగకూడదు. అది అటువంటి ప్రేమ మీతో మాకు ముందు పెట్టాలని మనం దేవుని ముందు అడగాలి. ఇవన్నీ అడిగినప్పుడు ప్రతిదీ కూడా మన హృదయంలో, మన మైండ్లో ఎదురుతూ ఉంటుంది. నేను ఏం చేయాలి దేవుడి గురించి, నేను ఏదైనా చేయాలి, సువార్త ప్రకటించాలి, లేదా సంఘం ఏదో చిన్న అభివృద్ధి, మనందరం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మనం ఇది చేస్తే బాగుంటుంది దేవుడి కోసం. ఎన్నో ఉన్నాయండి, ఎన్నో తలంతులు ఉన్నాయి. దేవుడు ఇచ్చిన ఈ అభిషేకాలు, కృపావరంలో ఎన్నో ఉన్నాయంట. ఒక దైవజనుడు పాడానండి పాట, పంపము దేవా పనివారునే కోతను కోయటంట. అంటే ఎంతోమంది ఉండిపోయారు. అది అన్నిలే కాదండి, క్రైస్తవ సమాజంలో కూడా ఇంకా ఎక్కడేసినా ఇక్కడే ఉన్నాయి. దేవుడు అంటున్నాడు కదా, ఇన్ని మాటలు చెప్పు కూడా మీరు మారలేనప్పుడు మరి ఆ దేవుని దినములో ఆ కోత కోసే సమయంలో గోధుమల్ని వేరు చేస్తారు. అగ్నిగంధకంలో
మనము అనేకము పడిపోకుండా ముందుగానే తేరుకొని ప్రభువా నేను ఏం చేయాలి, ప్రభువా ఎలా ప్రార్థించాలి, ప్రభువా ఎలా మిమ్మల్ని స్తుతించాలి, ప్రభువా ఏది తండ్రి నీ కట్టడాలు నాకు తెలియపరచండి, మీ న్యాయవిధులు నాకు తెలియపరచండి ప్రభువా, అనేకులకి చెప్పేవారుగా నన్ను ఉంచాలి అని మీరందరూ అడిగితే ఆయన కంపల్సరీ అడుగు ప్రతి ఒక్కరికి పొందుకుంటున్నారు. కానీ మనం అవి అడగట్లేదు. అడగండి అని పాస్టర్లు వీళ్ళు అడగకుండా డబ్బులు జ్ఞానం ఇవన్నీ అడుగుతున్నారు. కానీ దేవుడు అడగమన్నది అది కాదు. ముందు ఆయన చెప్పాను రాజ్యం ఇవన్నీ అడగమన్నాడు. ఇవన్నీ అడిగాక మనం ఏం అడగక్కర్లేదు. ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని, ఇది కూడా ఆయన ఇస్తాడు. కానీ ముందు మనం అడగవలసినవి అడగాలి. అప్పుడు ప్రతిదీ ఆయన సృష్టాంతని కలుగు చేసిన దేవుడు ఎవరికి ఏం కావాలో తెలియదా? ప్రతి ఒక్కరు హృదయమో ఎరిగిన దేవుడు. ఇప్పుడు ఎలా ఉంటాడో, తర్వాత ఎలా ఉంటాడో, డబ్బు వచ్చాక ఎలా ఉంటాడో, బిల్డింగ్లు వచ్చాక ఎలా ఉంటాడో, అది మంచి హోదా వచ్చాక ఎలా ఉంటాడో అన్నీ తెలుసు ఆయన. అని చూస్తాడు, ఇది ఏమాత్రం నాకు విలువిస్తాడా, ఏమాత్రం నా చిత్తాన్ని నెరవేర్చుతాడా అని కొంత సమయం వదులుతాడు, కొంత సమయం నిలబెడతాడు. అయినా ఇంకా తెలుసుకోకపోతే ఏం చేస్తాడంటే, నిజంగా మన ఇండియాలో కే పాల్ గారు వంటి దైవజనం ఎవరో లేరు. ఆయన ఎంతగా ఆశీర్వదించారంటే ప్రతి దేశ ప్రధాని ఈయన వెళ్తుంటే మొత్తం సైన్యం అక్కడ ఉండేది. వీడియో పెట్టాను మొన్న వాళ్ళు చూడాలి. ఆశీర్వదించిన ముందు ఆశీర్వాదం పోయాక చూసారన్నా, చూడలేదు ఎవరన్నా. ఆశీర్వదించగల ఉన్నాడు, ఆశీర్వాదం పోయేగల ఉన్నాడు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఎంత హోదాలో ఉన్నా చూస్తాడు. అనేకల ద్వారా తెలియపరుస్తాడు. మారపోతే క్షమాపణ ఉండదు. మనం తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ ఉంటుంది. తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ ఉన్నదని మనం అనుకుంటాం, కానీ ఇస్తాడు దేవుడు. కానీ ఇవ్వకుండా ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా మూర్ఖత్వంగా ఉంటే ఆయన ఏం చేయలేం. ప్రతి ఒక్కరు కూడా దేవుని అడగాలి, తెలుసుకోవాలి. ఇంకా అనేకులకి చెప్పేవారుగా మీరు అందరూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన ఒక చిత్తం మనందరిలో, మన దైవజనుల్లో, ఈ నోవాహు వాడలో నిజంగా నేను ఎంతో సంతోషం నాకు. ఎందుకంటే ఎక్కడా లేదు ఇలాగా సంఘస్థులు వేసి విశ్వాసం వేసి వాక్యం చెప్పే మన దేవుడు మనకి అంత ఇచ్చాడు, అంత భాగ్యం ఇచ్చాడు. అందుకే చెప్తాను, ఇప్పుడు మనం ఒక ప్రేమించే వ్యక్తిని పాడైపోతుందో చూస్తున్నాడు. అది క్రైస్తవుడే కాదు, నిజంగా అది ఎవరైనా సరే మనం చెప్పేది ప్రతి ఒక్కరు చెప్పాలి. అది ఏదనుకుంటే అనుకోండి, ఏం చేస్తే చేయండి. మనం నీతిగా మంచి చెప్పామా లేదా? మంచి గురించి అనేకంగా చెడ్డ పర్లేదు. అనేకులు నా నిమిత్తము మిమ్మల్ని దూషిస్తారు, హింసిస్తారు, ఎలివేస్తారు అని వాక్యమే దేవుడే చెప్తున్నాడు. అంటే నిజం చెప్పినప్పుడు కొన్ని హృదయాలు అలాగా మార్చుతాయి. అపవాదికి చోటిస్తాడు కాబట్టి, టైం అయిపోతుంది కాబట్టి. మరి దేవుడు నాలో ఎందుకో దగ్గర అలా రగులుతూ ఉందండి. కానీ ఈ వాక్యాలను దొరకలేదు. ఎదుగుతున్నాను మధ్యాహ్నం నుంచి హస్తనిక్షేపం చేస్తాను. కానీ దేవుడు మరి ఎలా తీసుకురాదు? లైన్గా వరుసగా ఇంకా ఉన్నాయి మరి చెప్పాల్సినది చాలా ఉన్నాయి. ఇంకా గ్రూప్లో పెడతాను గ్రూప్లో. కానీ ఇంత ఇచ్చి దేవుడు, ఎందుకంటే నేను ప్రభువా నీ గురించి నేను తెలియపరచాలి తండ్రి. మిమ్మల్ని ఎవరో తప్పుగా అర్థం చేసుకోకూడదు, తప్పుగా మీ యొక్క సువార్త ప్రకటించకూడదు, మీ యొక్క వాక్యమును ప్రకటించకూడదని మనసులో ఒకటే బాధతో, ప్రభువా ఏదైతే నీ చిత్తం ప్రభువా, నేను తప్పు చెప్పేలా ఉంటే ఆపేయండి, లేదు మీరు చెప్పాలనుకుంటే చెప్పే ధైర్యం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా మన సంఘమే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క సంఘము దేవుడికి ముందు లోబడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యానుసారంగా జీవించాలంటే మనం ముందు అడగాలి, ప్రభువా మీ కట్టడాలు మాకు తెలియపరచండి, మీ నీతి నియమాలు మాకు తెలియపరచండి, అందులో నడుచుకునే భాగ్యం మాకు దయచేయాలి. ముందు మనం అడిగి దేవుణ్ణి అడిగి తర్వాత ఎన్నో మనం పొందుకునే వాడిగా ఉంటాం. అందుకే
అడుగుడి ఇవ్వడము, తప్పుది వెతుకుడి మీకు దొరకను. దీనికి అసలైన అర్థము ఇది. ఈ మనం పొందుకున్నాక మన అవసరాలన్నీ దేవుడు మనం చెప్పక్కర్లేదు. మన మనసులో వచ్చి బాధపడినప్పుడు ఇలాంటి అద్భుతాలు ఎన్నో నాకు చేసేది దేవుడు. చెప్తున్నాను కదా, దేవుడిని ఒక్కసారి మనం ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, ఆయన అభిషేకించినప్పుడు అసలు ఏ బాధ, ఏ వేదన ఏమీ ఉండదు. వచ్చినా ఎంతకాలం ఉండవు. ఎందుకంటే దేవుడు మీరు సహించినంత పెడతారు తప్ప మీరు సహించలేనంత బాధని, దుఃఖం ఏది పెట్టారు దేవుడు. కాలు పెట్టాడంటే ఆయన చిత్తం ఏదో ఉంటుంది. యోగు గారు అన్నందుకు, యోగు గారు ఏమంటారమ్మా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకోను, నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మాటలు మీ అందరి హృదయాల్లో ప్రతి సంఘంలో ఫలింపచేసి దేవుడు మీ అందరితో మాట్లాడినాక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఏకదేవ ఆది సముద్రానికి వందనాలు తండ్రి యేసయ్యా. నాయన అలుపుల్ని అయోపుల్ని ప్రభువా తండ్రి యేసయ్యా. నాయన నేను కాదు, నా సంఘము ఒకటి కాదు తండ్రి. ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు నాయన నా శరీరం అన్నావు తండ్రి. మీరందరూ ఏక శరీరమై ఉన్నారన్నావు తండ్రి. అయ్యా, ఏ ఒక్కరు పాడైపోవడం నాకు ఇష్టం లేదు తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన నాయన గొప్ప తలంపుతో నాయన, ఇదిగో నాయన ప్రతి మంగళవారం ప్రతి క్రైస్తవుల కోసం, ప్రతి క్రైస్తవ కుటుంబాల కోసం నాయన ఇక్కడ ఎంతగానో నాయన ప్రార్థన జరిగించుకుంటున్నావు. మీకు వందనాలు తండ్రి. ఆ ప్రార్థన ఇంకో మహాభివృద్ధి దయచేయండి నాయన తండ్రి. ప్రతి మంగళవారం యవనస్తుల కొడుకులో నాయన తండ్రి యేసయ్యా, ప్రతి ఒక్కరికి నాయన మీరు ఇచ్చిన తలంపుతో నాయన అనేకులకు తెలియపరిచే గొప్ప భాగ్యము నాయన తండ్రి యవనస్తుల కొడుకుని నియమించావు అయ్యా. మీకు వందనాలు తండ్రి యేసయ్యా. అయ్యా, ఇంకనో నాయన మీ చిత్తం నాయన తండ్రి యేసయ్యా. ఈ నోవాహు వాడలో అయ్యా దైవజనులపై, దైవజనురాలపై, వారి బిడ్డలపై, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డపై, ప్రతి ఒక్క నాయన కుటుంబంపై నాయన మీ చిత్తంను నెరవేర్చిన ఆయన తండ్రి యేసయ్యా. అయ్యా, ఎవరికి ఏదో అవసరమో మీకు తెలుసు తండ్రి యేసయ్యా. నాయన అడుగు ప్రతి ఒక్కరూ నాయన పొందుకుంటున్నారో మా తండ్రి. అయ్యా, ఏది అడగాలో నాయన, ఏది పొందుకోవాలో తండ్రి యేసయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరికి తెలియచేసి నాయన తండ్రి యేసయ్యా. మీరే ప్రభువా తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్కరికి నాయన సజీవులుగా మిమ్మల్ని స్తుతించే ఆరోగ్యమును వండి, బలమును వండి తండ్రి యేసయ్యా. మీ యొక్క ఆత్మను సమృద్ధిగా కుమ్మరించి నాయన మిమ్మల్ని ఆయన ఎల్లవేళ స్తుతించే వారిగా, ప్రార్థించే వారిగా, సన్నిధిలో గృహాలలో ప్రభువా కుటుంబంతో కలిసి నాయన స్తుతించి ప్రార్థించే గొప్ప భాగ్యము దయచేసి అయ్యా నాయన నాయన ఇంకనో ప్రభువా తండ్రి యేసయ్యా మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా ఈ నోవాహు వాడలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. మీ కొరకు నిలబెట్టండి నాయన తండ్రి యేసయ్యా. అయ్యా, ప్రతి బిడ్డపై మీ చిత్తం ఏమై ఉందో చిత్తాన్ని నెరవేర్చండి. చదువుతున్న బిడ్డలపై ప్రభువా మీ చిత్తం ఏమై ఉందో నెరవేర్చండి ప్రభువా తండ్రి యేసయ్యా. అయ్యా, ఇక్కడున్న నాయన ప్రభువా తండ్రి యేసయ్యా ప్రతి తల్లిదండ్రులని నాయన తల్లిని ప్రభువా తండ్రి యేసయ్యా, యవన స్త్రీ యవన పురుషులను ప్రభువా తండ్రి యేసయ్యా. ఆయన ప్రతి ఒక్కరిపై తండ్రి యేసయ్యా మీరు దృష్టి ఉంచి నాయన మీ ముఖ దర్శనము చేసి ప్రభువా తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించమని, మీ కృపలో బలపరచమని అయ్యా తండ్రి యేసయ్యా. మిమ్మల్ని నాయన కోటి భక్తులను, భక్తురాలు పేరు పేరు దీవించి ఆశ్రయించి మీ కృపలో బలపరిచిన ఆయన తండ్రి యేసయ్యా ఆరోగ్యముగా తండ్రి యేసయ్యా సజీవములుగా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యము ఆయన ప్రతి సంఘమునకు, ప్రతి దైవజనులకు ఆయన తండ్రి. మిమ్మల్ని సర్వపూర్వ భక్తులకి, భక్తురానికి, నాకును మాకును మా అందరికీ దయచేసి మీ కృపలో నాయన తండ్రి మాటలు బలపరచుకుని నేర్చుకుని ఆశీర్వదించమని ఈ యొక్క ప్రార్థనకి వెళ్ళుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవరో